మీరు పాట జనరల్గా ఒక పాట దాని ఒక క్వాలిటీ క్వాంటిటీ అన్నట్టుగా కాస్ట్ బేసిక్గా అయితే ఒక 50,000 అన్న పాట అవుతుంది కదా. వ్యయ ప్రయాస మీ మైండ్ పెట్టాలి, రాయాలి, పాడాలి, దానికి గమక ఇవన్నీ ఉన్నాయి కదా. ఎందుకు పాటను తీన్మార్ మల్లన్న మీద అంత సమయం ఎంతో కొంత కేటాయించి పదాలు రాసి పాట పాడి ఎందుకు అవసరం ఏమొచ్చింది? అంటే తీన్మార్ మల్లన్న మీద నేను ఆ సమయం కేటాయించడానికి గల కారణం ఏంటంటే ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రులు చదువుకున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుడిమెట్ల కాడ కూర్చొని అడక తినే పరిస్థితి రావద్దని చెప్పి నేను ఆ టైం కేటాయించవలసి వచ్చింది. ఎందుకంటే తీన్మార్ మల్లన్న అనేటోడు శాసనమండలికి పోయిన తర్వాత ఖచ్చితంగా పట్టభద్రులను అడక తినబెడతాడు. ఎందుకంటే ఆయన ఏ పని చేసినా, ఆయన వేసే ప్రతి అడుగు, ప్రతి నిమిషం, ఆయన బతికే ప్రతి సెకండ్ కూడా తన కోసం తానే బతాడు, ఇతరుల కోసం బతికేటోడు కాదు. ఏదో వచ్చిన కొత్తలో 4 ముచ్చట్లు మాట్లాడి నువ్వు నలుగురు కోసమని, ఆయన ఏదో ఆయన ముఖం కనపడడం కోసం, డీ ఫ్రేమ్లో ఉన్నాడు, ఫ్రేమ్లోకి రావడం కోసం 4 ముచ్చట్లు మాట్లాడి అంతే. మిగతాదంతా ఆయన ఏమంటారు అన్ని పత్తిత్తు పలుకులే, ఆయన ఏముండదు. దొంగ. మీ పాటను 2 ముక్కలు. నమ్మొద్దు నమ్మొద్దు పట్టభద్రులార తీన్మారు మల్లన్నని, నమ్మితే మల్లన్న తారుమారు చేస్తాడు పట్టభద్రుల బతుకుని. ప్రశ్నించే గొంతునని పత్తిత్తు పలుకులు, ఉత్తుత్త మాటలే జాతర్ల తుంగులు. దందాలు చందాలు చేసుట్ల మునగాడు, గడ్డి గరకనుకుంట గట్టిగానే మింగిండు. పీకుడు గోకుడు బాగా తెలిసి నోడు పతివతానని చెప్పి ప్రజలల్లకొస్తుండు. నమ్మొద్దు నమ్మొద్దు పట్టభద్రులార తీన్మారు మల్లన్నని, నమ్మితే మల్లన్న తారుమారు చేస్తాడు పట్టభద్రుల బతుకుని. రేవంత్ రెడ్డిది ఎంత పొడుగన్నోడు, ఇయాల కుడి చేత పట్టుకొని సమరు పెడుతున్నాడు. కాంగ్రెసు పార్టీని శనిదయ్యమన్నాడు, కాంగ్రెసు కండువకు 1,50,000 కానుక ఇచ్చిండు. ఏ ఎండ కాగుడుగు జోక నేర్చి నోడు పట్టభద్రులను వడక తినబెడతాడు. నమ్మొద్దు నమ్మొద్దు పట్టభద్రులార తీన్మారు మల్లన్నని, నమ్మితే మల్లన్న తారుమారు చేస్తాడు పట్టభద్రుల బతుకుని. సాయ డబ్బులు వంటూ వేసిండు ఎత్తులు, ఎవరెన్ని ఇచ్చిండ్రో మోసిండు మూటలు. జర్నలిజమును చంపి జైలుకు పోయిండు. అంటే చాలామంది ఆయన చెప్తుండే వేదికల మీద, ప్రజల కోసం నేను జైలుకు పోయినా, ప్రజల కోసం ప్రశ్నించినందుకు పోయినా అంటే అది 100 తప్పు తల్లి. ఎందుకు తప్పు అంటున్నా అంటే, ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ చూస్తుండగా జర్నలిజాన్ని హత్య చేసి జైలుకు పోయిండనే చెప్తా నేను. నువ్వు హత్య చేయలేదు, ఒకవేళ నువ్వు ఇచ్చిన వాగ్వాదానికి వస్తే నువ్వు హత్య చేయలేదు అంటున్నావు కదా. ఆ రోజు నువ్వు తల దాచుకుంటేందుకు బీజేపీ జెండాని ఎందుకు కప్పుకున్నావు? జర్నలిజమును చంపి జైలుకు పోయిండు, బీజేపీ జెండాతో తల దాచుకున్నాడు. తీటకు తాటాకు మూతికి గట్టుకొని మోసాల మల్లన్న మోడివి జోకిండు. నువ్వు జోకంది ఏడా మల్లన, వేడ జోకంది. తీన్మార్ వార్తలు చదువుతప్పుడు కాంగ్రెస్ పార్టీని తిట్టలే, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీని తిట్టలే. కాంగ్రెస్ పార్టీని గుర్రం గాడిదని పోల్చింది నువ్వే కదా. మరి అలా గాడిద ఎట్లా ఎక్కుతావు? ఆ ఇచ్చేటోళ్ళకి సిగ్గు ఉండాలి, ఈయనకి సిగ్గు ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే నాకు బాగా బాధాకరమైనటువంటి విషయం, మీడియా అంటే యూట్యూబ్ ఛానళ్ళు, మీడియాలు ఇవన్నీ ఉన్నాయి కదా. నాకు చాలామంది ఫోన్లు చేసి ఆ పాట రాసినాక, అన్న నువ్వు చెప్పాలనుకున్న చెప్పగలుగుతావు, ఎందుకంటే నీకు ఆంక్షలు లేవు, నువ్వు పంతులు లేని విద్యార్థివి, సమాజమే నీకు పంతులు, చదువుతూనే ఉంటావు రోజు నిత్య విద్యార్థివి, కానీ మాకు అన్నిటికీ ఆంక్షలు ఉన్నాయి అన్న, మేము మాట్లాడలేకపోతున్నాం అంటే. నేను అట్లా మాట్లాడేటోళ్ళకి కూడా చెప్తున్నాను మీ ఛానల్ ద్వారా, ఒక దొంగని చెప్పలేనటువంటి జర్నలిజం ఉన్నా ఒకటే, అది ఉరిపెట్టుకొని సచ్చినా ఒకటే. నాకు తెలిసి వాళ్ళు జర్నలిస్టులు అనొద్దు, వాళ్ళని జర్నలిజం అనేదాన్ని నేను యాక్సెప్ట్ చేయనండి. ఎందుకో చెప్పాలా, దానికి కొంచెం ఉంది, ఇంత చదువు, 4 అక్షరాలు. మరీ ప్రతోడు రేపు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నేను జర్నలిస్ట్ అంటే మా లాంటి వాళ్ళం మేము బరాబర్ యాక్సెప్ట్ చేయము. ఏం చేసినారు, డెస్క్లలో చేసిరేమో, దాని తర్వాత గోషిగొంగ ఏ ఉద్యమంలో ఉన్నారని మీరు ఈరోజు కొంతమంది ఉద్యమంలో గురించి మాట్లాడతారు, అంతా మేమని చెప్పే సోకాళ్ళు జర్నలిస్టులు అంటారు కదా. ఆ జర్నలిజము, జర్నలిస్ట్ అని పలికే నైతిక హక్కు కూడా లేదంటాను. నైతిక హక్కు కూడా లేదని చెప్తాం. మీరు ఇంకేమైనా చెప్పుకోండి, మేము బ్రోకర్ వార్తలు చదివినామో, లోఫర్ వార్తలు చదివినామో. ఎందుకంటే నేను కొంత అగ్రెసివే, ఎందుకంటే మనం ఈ గడ్డ మీద ఉట్టిన వాళ్ళమే కాబట్టి అలా మేము చూసినాం, అలా ఉద్యమం జరుగుతుంటే మేమేం చేసినాం, లైవ్లు మేము ఎట్లున్నామో మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాము. వీళ్ళొచ్చి మీరు ఉన్నవి 4 జిరాక్స్ కాపీలు పట్టుకొచ్చి ఆ కాగితాలలో ఏమున్నాయో పాపం ప్రజానికంగా తెలవలేదు. ఇదిగో అంటే నీ దగ్గరకు వచ్చి క్యూలు కడితే నువ్వు దందాలు చేసినావు. ఏ నుంచి వచ్చినాయి? అందరు మాకేం రాలేవు, ఎలా అంగిలాగా అనుకుంటా ల్యాండ్ క్రూజర్లో తిరగొచ్చు. ఏ నుంచి వచ్చింది? నా దగ్గర ఛాయ్కి పైసలు అడుక్కున్నోనివే కదా, ఛాయ్కి పైసలు అన్నోడివి నీకు ల్యాండ్ క్రూజర్లు ఏ నుంచి వచ్చినాయి? మరి బొమ్మలు బయటకు వస్తున్నాయి కదా, ఫోటోలు అయితే బయటకు వస్తున్నాయి కదా.
ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు, నేను పేర్లు కొన్ని రోజులు ఇప్పుడు చెప్పదలుచుకోవట్లే కానీ కేసుల లిస్టు మొత్తం తీసిరు. ఇదే ఇవాళ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి మీద ఈ నవాకు చవాకులు పేలుతున్నప్పుడు రేవంత్ రెడ్డి ఒక వర్గమే ఇతని చిట్టా మొత్తం తీసిండు. ఓ అమ్మాయిలను చేతులు లాగినాయో, కొంగులు లాగినాయో, రేప్ కేసులలో ఇరుక్కున్నాయి కావచ్చు, చిట్ ఫండ్లు పెట్టే ఏంటో కేసులలో ఇరుక్కున్నాయి కావచ్చు, నానా చేసిరు. కాకపోతే బాధాకరమైన విషయం ఎందుకు అనంటే ఆ వ్యక్తిని దొంగ తీసుకొచ్చుకొని పక్కన కూర్చోబెట్టుకున్నారు. కానీ అయినా తెలంగాణ ప్రజలకు అంటే ఇంకా నమ్మబలుకుతున్నారు అని అంటే ఇంకా మేము గెలుస్తామనే హోప్ని ఏమనుకోవచ్చు. అంటే ఎందుకు ఈ హోపు అంటే 4,64,000 పట్టభద్రుల ఓట్లు అంటే మేము ఈ పాలన కూడా అమ్ముడు పోరు నాకు తెలిసి. ఎందుకంటే విద్యావంతులు, చదువుకున్న వివేకవంతులు కాబట్టి అమ్ముడు పోరు. కానీ మేము దాన్ని ఎట్లాగైనా మా గుప్పిట్లో పెట్టుకోగలుగుతామనా అంటే ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. నేను అభ్యర్థిని కూడా అక్కడి నుంచి వచ్చిన. పట్టభద్రుల్ని ఏమంటారు, చిన్న చూపు చూడడం ఒక రకంగా. వీళ్ళకేం తెలియలేదు, వీళ్ళు పిచ్చోళ్ళు, నన్ను గెలిపిస్తారు 4 ముచ్చట్లు చెప్తే అనే ఆలోచన, ఆ హోపు అట్లా ఉంది ఆయనకు. ఎందుకు అనంటే పట్టభద్రులు తిరగబడితే ఎట్లుంటుందో ఈసారి చూపిస్తారు. మామూలుగా ఏం చూపారు, మళ్ళీ రాజకీయాలకు రాకుండా చేసి చూపిస్తారు. ఇంకొక విషయం ఏంటంటే సింపుల్ లాజిక్ చెప్తాం నేను. మొన్న ఖమ్మము ఆ ప్రాంతం ఎక్కడికో పోయిండు ఆయన. అక్కడ ఉన్నటువంటి ప్రజలే బూతులు మనం మాట్లాడుకోనికి లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు నువ్వేం చేసినావు, ఇంకెన్ని పార్టీలు మారుతావు మళ్ళన్నా అని చెప్తావు, మైక్ ఆడ కిందేసి వెళ్ళిపోయాడు. నువ్వు ఒక పట్టభద్రునికే సమాధానం చెప్పలేను, 4 లక్షల పై చిలుకున్నోనికి ఏం సమాధానం చెప్తావు రేపు? నీ ఓటమి స్టార్ట్ అయినట్టే కదా. నువ్వు దొంగవని క్లారిటీ వచ్చింది కదా. నువ్వు నిజంగానే దొంగతనం చేయనప్పుడు నిలబడి మాట్లాడతావు. ఇప్పుడు నా తోటలకు వచ్చి నువ్వు పండ్లు తెంపకపోతే ఏం భయా అని మాట్లాడుతూ వచ్చి, పండ్లు తెంపిన తర్వాత చేతులు కట్టుకొని చెప్పాటేలా అంటావు. ఈ క్లారిటీ లేదా పట్టభద్రులకు ఉన్నది కదమ్మా. కాబట్టి మల్లన్న అనేటోడు పక్కా ఓడిపోతుంది అంటే డౌటే లేదు, సందేహపడవలసిన అవసరం లేదు. ముఖ్యంగా ఇప్పుడు యనుమల రేవంత్ రెడ్డి అనేట ఆయన రెడ్డి పరిపాలనలో నమ్మించి మొట్టమొదటిసారిగా గొంతు కోసేది మల్లన్ననే, అంటే డౌటే లేదు. మల్లన్నను కొయ్యాలి కూడా, వాస్తవానికి కొయ్యాలి కూడా ఆయనని. నేను మాట చెప్తామా, నాకు 4 years బ్యాక్ కాల్ వచ్చింది ఆయన ఛానల్ నుంచి ఇంటర్వ్యూ చేద్దామని. వస్తే కూడా నేను క్లియర్గా చెప్పిన, అన్న నేను చేయలేను అక్కడ, అది చాలా పెద్ద ఛానల్, నా స్థాయి సరిపోదు అని చెప్పిన. వాళ్ళకి అర్థమైంది, నేను ఏ స్టైల్లో చెప్పినా వాళ్ళకి అర్థమైంది. మీరు సర్కాస్టిక్గా చెప్పారు, వాళ్ళకి అర్థమైంది. అర్థమైన తర్వాత అట్లా ఏం లేదన్న, అన్న ఇట్లా అట్లా అంటే నాకు తెలుసు భయ్, నాకు తెలుసు జర్నలిజం. నేను జర్నలిస్ట్ని కాకపోయినప్పటికీ నేను జర్నలిస్టుని చూసుకుంటా పెరిగిన, దాంట్లో డౌటే లేదు. ఎందుకు అని అంటే పొద్దుగల పేపర్లు వస్తే జైల్లో ఉన్న మా వాళ్ళు ఏ పేపర్ వార్త అయితే కట్ చేసుకోవాలనో అదే వార్త కట్ చేసుకుని మళ్ళీ బయటకు వచ్చిందాక అదే చదువుకుంటా కూర్చున్న వాళ్ళు. జర్నలిజానికి అంత వాల్యూ ఇచ్చారు లోపల ఉన్న వాళ్ళు, బయట ఉన్న వాళ్ళు అంతా. కాబట్టి ఆ క్లారిటీ ఇక్కడ లేదు. నువ్వు ఒక భాష మాట్లాడేటప్పుడు స్వయాన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు వీడు అని ఎట్లా మాట్లాడతారు? మా జర్నలిజంలో ఏడ చదువుకుండా ఆయన, ఏడ రాసింది జర్నలిస్ట్ వాళ్ళు అట్లా ఉందా ఆయన? ఆయనను చూసి టపోరిగాలంతా పనికి మళ్ళీ ఛానల్ పెట్టుకొని ఎవడో మాట్లాడతారు. వాడు వీడు వరకు పక్కన పెట్టండి, నేనేమంటాను, ఒక మహిళలు సరే వాళ్ళు నిజంగా ఏ దందాలలో ఇరుకున్నా, ఏ స్కాములు చేసినా, ఏ స్కీములు చేసినా కోర్టులు పోలీసులు, నువ్వు ఆడోళ్ళకి సిమ్స్ ఓటు పేర్లను తైతక్క నాకు పార్టీలతో సంబంధం లేదు. నువ్వు ఎక్కడ గౌరవించినవు ఈరోజు నువ్వు తెలంగాణ ప్రజల గురించి అక్కడ మాకు బాధిస్తుంది. జర్నలిజం అంటే రోధించేది అదే. అమ్మ నేను ఇప్పుడు అదే చెప్తున్నా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేను చెప్పిన పాటలు కూడా చెప్పిన, తప్పులు అనేటివి ఖచ్చితంగా ఉంటాయి, కానీ అడిగే పద్ధతి కూడా ఉంటుంది దానికి. నీ ఇష్టానుసారంగా ఏమంటారు, అన్నం తిన్నట్టే మాట్లాడాలి, రోత తిన్నట్టు మాట్లాడనీకి లేదు. ఒక ఆడబిడ్డను పెట్టుకుని తై తక్క చెలికత్తె లిక్కర్రా అని దొంగ అయి ఉండొచ్చు భయ్, దొంగని చెప్పు అడుగుతాడు, తిట్టుకుంటే చెప్పాలా? ఆధారాలతో చెప్పు. నిజంగా నువ్వు ప్రజలకు ఏం చెప్పాలను, అరే నాయన ఈ మాఫియాలో ఏమో ఉన్నది, లేకపోతే ఈ లిక్కర్ స్కామ్లో ఏమో ఉన్నది అని చెప్పి క్లియర్గా చెప్పు. దానికి నువ్వు ఆడబిడ్డని బట్టలే లేనట్టుగా మాట్లాడితే ఎట్లా? స్వయాన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టుకొని పోచెట్టి ఆడు వీడు 90 గాడు ఎమ్మెల్యే గాడు, ఇది తప్పు కదమ్మా. నేనేమంటా అంటే జర్నలిజం ఒకవేళ ఇదే నేర్పిందని నాకు డౌట్ ఉండే, అదే అడుగుతున్నా. మీరు కూడా అదే చదువుకురా లేకపోతే జర్నలిజం అట్లా ఉండదా? అసలు ఎట్లుంటుంది తెలుసా అండి, ఎదురుగా కూర్చున్న వ్యక్తిని ముఖ్యమంత్రి అయినా కూడా జనరల్గా మనము ఆఫ్ ద రికార్డులో సార్ అంటాం ఏమన్నా కూడా కొన్ని బేసిక్స్ చాలా ఉంటాయి దాంట్లో. అతన్ని కూర్చున్నప్పుడు మనము
స్వార్థం లేకుండా అతని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఆయనను ప్యాంపర్ చేయకుండా ఏది చేయకుండా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ సార్ కూడా అన్నారు తెలుసా. చాలామంది అనుకుంటారు కదా సారా తెలియనోళ్ళు ఎందుకు ఎదుటి వ్యక్తిని సారనో పొగరా అంటే అతని నుంచి నువ్వు ఏదో ఆశిస్తున్నట్టు అతని గౌరవంగా మీరుంటే ఇప్పుడు చుక్క రామ్ నరసయ్య గారు కొన్ని ఉన్నాయి కొన్ని నువ్వు వాళ్ళని తిట్టొద్దు నువ్వు పొగడొద్దు వార్తని నువ్వు వార్తలాగా చూపించు. అందరూ మేము కోరుకునేది కదా ఏ పార్టీ మరి ఇవాళ ఇదే మాట మేము అడుగుతాం ఇదే మరి లోఫర్ లఫంగ్ అని ఎందుకో రేవంత్ రెడ్డిని అంటలేవు. ఇలా 6 గ్యారంటీ స్కీముల 13 అంశాలు ఉంటే నిక్కచ్చిగా కూర్చొని నిస్సిగ్గుగా మేము 4 స్కీములు ఇచ్చినామని చెప్తుంటే మరి ప్రజలు అల్లాడుతుంటే నువ్వు ఎందుకో నిలదీస్తలేవు. సరే నేను అదే మాట అడుగుతున్నా మరి ఎందుకు నిలదీస్తలేవు. ఇవాళ లోఫర్ అంటలేవు లఫంగ్ అంటలేవు. 2 ఉంటాయండి నాణ్యానికి 2 వైపులా. ఈరోజు మేము మాట్లాడుతున్నాం అంటే మాకందరు కూడా ఒకటే కులం. జర్నలిజంలో ఏ మిత్రులు ఉన్నా మంచైనా చెడైనా ఒకటే కులం. కానీ ఇంత ఘోరంగా ప్రజలని నువ్వు గుప్పిట్లో పెట్టుకునే విధంగా నువ్వు నీ జర్నలిజం కావచ్చు మీరు శాసనసభలకు పోవచ్చు చట్టసభలకు కానీ ఇంత ఘోరంగానా పోతుంటే ఓడొద్దంటలేడు ఓడు అడ్డుకుంటలేడు ఇంత మోసంగానా మొనికిచ్చి నువ్వు ఒక్కొక్కరిని ఎంతమందిని సెటిల్మెంట్ నీ దగ్గర ఇప్పుడు మీకు సంబంధం లేదు అతని దగ్గర పని చేసిన వచ్చి కూడా లంగా దొంగ అనే మాటలు అంటే అతని నైజం చూసిన వాళ్ళు కూడా మీరు అతనితో లేకపోయినా కూడా అతనికి మీది ఒక వాల్యుబుల్ టైం మీరు ఏ పాట రాసుకున్నా మీకు డబ్బులు వస్తాయి కానీ అతనికి ఆ వ్యక్తి కోసం పాట రాసి ఈరోజు పాడే పరిస్థితి వచ్చింది అతని నిజ స్వరూపాన్ని తెలియజేయపరుస్తున్నారంటే మీకు ఎక్కడ గుచ్చుకొని ఉంటుంది పెయిన్ భయపడకుండా